హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఇవాళ వీడియోలో మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ కొన్ని డేస్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది హాట్ టాపిక్గా మారింది. సో ఇవాళ ఈ వీడియోలో మనం హౌ దిస్ ఎమ్మెల్సీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. బట్ బిఫోర్ డైవింగ్ ఇన్, హియర్ ఇస్ అ స్మాల్ రిక్వెస్ట్. ఇఫ్ యు ఆర్ న్యూ టు ద ఛానల్ అండ్ ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యెట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో. నౌ ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ని చూసామనుకోండి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ది పార్లమెంట్లో మనకి 2 హౌజెస్ ఉంటాయి. వన్ ఈజ్ లోక్సభ అండ్ ది అదర్ వన్ ఈజ్ రాజ్యసభ. సో లోక్సభలో మనకి పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఇప్పుడు లోక్సభలో ఉండే వాళ్ళని ఎంపీస్ అనే అంటారు, రాజ్యసభలో ఉండే వాళ్ళని కూడా ఎంపీస్ అనే అంటారు. బోత్ ఆర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. అయితే లోక్సభలో 543 పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, అంటే జనాల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు అనమాట. సో వీళ్ళు లోక్సభలో ఉంటారు అండ్ దీన్ని లోవర్ హౌస్ అని అంటాం. అండ్ ఆన్ ది అదర్ సైడ్ వీఆర్ హ్యావింగ్ రాజ్యసభ. ఈ రాజ్యసభలో 245 మెంబర్స్ ఉంటారు. ఈ రాజ్యసభని అప్పర్ హౌస్ అంటాం. అండ్ వీళ్ళందరూ ఈ 245 మెంబర్స్ ఐదర్ దే ఆర్ నామినేటెడ్ బై ది ప్రెసిడెంట్ తోటి కొంతమంది నామినేట్ చేయబడతారు. అండ్ అదర్ పీపుల్ దే ఆర్ ఎలెక్టెడ్ త్రూ అన్ ఇండైరెక్ట్ ఎలక్షన్. వాళ్ళు డైరెక్ట్గా జనాలతోటి ఎన్నుకోబడరు అనమాట. సో ఈ రెండింటికి మధ్య ఉన్న మేజర్ కాంట్రాస్ట్ ఇది. సో లోక్సభ డైరెక్ట్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, వేరే ఇన్ రాజ్యసభ వి డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్ట్ రిప్రజెంటేషన్. సో అలాగే మన స్టేట్ గవర్నమెంట్స్లో కూడా, నాట్ ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్కి బోత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది. And one of the states which is having both legislative assembly and legislative council is our state Andhra Pradesh. So Andhra Pradeshlo both legislative assembly and legislative council undi. So legislative assembly lo manaki 175 MLAs ఉంటారు. అండ్ ఈ 175 MLAsని జనాలు డైరెక్ట్గా ఎలెక్ట్ చేసుకుంటారు. సో దీస్ ఆర్ డైరెక్ట్ పీపుల్ రిప్రజెంటేటివ్స్. అండ్ అలాగే మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 58 మెంబర్స్ ఉంటారు. ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మ్యాక్సిమం స్ట్రెంత్ 58. సో కానీ ఈ 58 మెంబర్స్ని డైరెక్ట్గా జనాలు ఎలెక్ట్ చేసుకోరు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళల్లో డిఫరెంట్ క్రైటీరియా అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో ఆ డిఫరెంట్ కేటగిరీస్ ఏంటో చూద్దాం. బట్ బిఫోర్ దాట్ లెట్ us try and understand a bit about these MLC elections and this legislative council. So if you see this MLC elections in Andhra Pradesh on March 13, the ample time given for raising objections over this voter list. So you can keep all these things aside. The most and the important thing is MLC elections already complete అయిపోయే March 13th na. Right. Another one more important thing. MLA elections ki, MLC elections ki kuda Election Commission of India elections conduct చేస్తుంది. So don't think that State Election Commission will conduct elections for MLA and MLC. So Legislative Assembly ki, anyhow you know this thing, Election Commission of India is responsible for conducting elections. Alage Legislative Council ki kuda Election Commission of India is responsible for conducting elections. But when you look at AP Legislative Council, then history completely diverged. So దీన్ని for the first time 1985లో then TDP government headed by NTR. సో ఆయన 1985లో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని అబాలిష్ చేశారు. బికాస్ ద మేజర్ క్రిటిసిజం, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ మీద ఉన్న మేజర్ క్రిటిసిజం ఏంటి అని అంటే, ఎవరైతే ఎమ్మెల్యేస్ కింద ఎలెక్ట్ అవ్వలేకపోతారో, ఎవరైతే ఈ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోతారో, అప్పుడు ఆ రూలింగ్ పార్టీ వీళ్ళని ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేస్తుందన్నమాట. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ద పీపుల్ హూ ఆర్ ఆఫ్ ఓల్డ్, కంప్లీట్ ఏజ్ వచ్చేసిన వాళ్ళకి ఇది ఒక రిటైర్మెంట్ హౌస్ కింద తయారైంది అని చెప్పి 1985లో తెలుగుదేశం పార్టీ హెడెడ్ బై NTR, దే అబాలిష్డ్ దిస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. దీన్ని మళ్ళీ 2007లో కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చీఫ్ మినిస్టర్ కింద ఎలెక్ట్ అయిన తర్వాత, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేట్లో ఫామ్ అయిన తర్వాత ఫర్ ది సెకండ్ టైం, then what they did, they revived this legislative council. And another one more important development that happened in 2020 is there was a proposal for the abolition of legislative council. 2020లో కోవిడ్ రావడానికి ముందు, జస్ట్ ఒక మంత్ ముందు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దే పాస్డ్ అ రెజల్యూషన్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసింది టు అబాలిష్ దిస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అండ్ దెన్ మ్యాటర్ వెంట్ టు పార్లమెంట్. ఇప్పుడు ఇది పార్లమెంట్లో పెండింగ్లో ఉందన్నమాట. Now when you look at this legislative council, legislative assembly లో ఉన్న వాళ్ళని మనం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ MLA అని అంటున్నాం.
అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండే వాళ్ళని MLC అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో వీళ్ళిద్దరికి ఉన్న మేజర్ కాంట్రాస్ట్ ఏంటో మనకి ఇప్పుడు అర్థమైంది. లెజిస్లేటివ్ అసెంబ్లీకి అయితే వాళ్ళు డైరెక్ట్గా జనాలతో ఎన్నుకోబడతారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే వాళ్ళకి డిఫరెంట్ సెట్ ఆఫ్ క్రైటీరియా అండ్ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఓటింగ్ మెథడ్ ఉంటుంది అండ్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అండ్ వెన్ యూ లుక్ ఎట్ ద టెన్యూర్ ఆఫ్ MLCకి టెన్యూర్ 6 years. సో వేరిన్ ఎమ్మెల్యేకి అయితే ఓన్లీ 5 years ఉంటుంది, MLCకి అయితే 6 years టెన్యూర్ ఉంటుంది. బట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈజ్ రాజ్యసభ లాగే ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా పర్మనెంట్ హౌస్. ఇది పర్మనెంట్ హౌస్ అంటే హౌస్ మొత్తం ఎప్పుడు డిజాల్వ్ అవ్వదు. ఆన్ ది అదర్ సైడ్ ఇఫ్ యూ సీ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవ్రీ 5 yearsకి డిజాల్వ్ అవుతుంది అండ్ కొత్త గవర్నమెంట్ని ఫామ్ అవుతుంది. ఐ మీన్ కొత్త ఎలక్షన్స్ జరిగిన తర్వాత న్యూ సెట్ ఆఫ్ MLAs విల్ గెట్ ఎలెక్టెడ్. కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అలాగ ఉండదు. సో ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ MLCకి 6 years టెన్యూర్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఎవ్రీ 2 yearsకి 1/3 ఆఫ్ ది మెంబర్స్ వాళ్ళ టెన్యూర్ కంప్లీట్ అవుతుంది. సో 1/3 ఆఫ్ ద మెంబర్స్ రిటైర్ అవుతారు ఎవ్రీ 2 yearsకి. సో 2019లో జరిగిన రిటైర్మెంట్ తర్వాత నా అగైన్ ఇన్ 2023 ద న్యూ సెట్ ఆఫ్ ఎలక్షన్స్ ఆర్ బీయింగ్ కండక్టెడ్ అండ్ సో హియర్ వీఆర్ హ్యావింగ్ దిస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్. సో నౌ హియర్ ఐమ్ హ్యావింగ్ ద బ్రేకేజ్ ఆఫ్ MLCs. సో ఇప్పుడున్న ఈ 58 members MLCs ఏ పద్ధతుల్లో ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్నుకోబడతారు. ఫస్ట్ వన్ ఈజ్ ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే MLAసే డైరెక్ట్గా కొంతమంది నామినేట్ చేస్తారు అండ్ అలాగా 20 members లెజిస్లేటివ్ కౌన్సిల్కి వెళ్తారు. 20 membersని డైరెక్ట్గా ఉన్న అక్కడ ఉన్న MLAs సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ తోటి వీళ్ళని ఎలెక్ట్ చేసుకుంటారనమాట, వీళ్ళని నామినేట్ చేస్తారు. అలాగా 20 members ఎలెక్టెడ్ ఫ్రమ్ ది లోకల్ అథారిటీస్. అంటే ఏంటి? సో వీఆర్ హ్యావింగ్ జిల్లా పరిషత్, మండల్ పరిషత్, వీళ్ళల్లో నుంచి 20 members వెళ్తారు. సో వీళ్ళు ఎలెక్ట్ చేసుకున్న వాళ్ళలో నుంచి 20 members వెళ్తారు. అండ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీస్. సో ఈ డిస్ట్రిక్ట్స్లో మనకి గ్రాడ్యుయేట్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో కొన్ని గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీస్ కూడా ఉన్నాయి. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి 5 years అయిన వాళ్ళు ఎలెక్ట్ చేసుకుంటారనమాట. సో దీస్ ఆర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీస్. అండ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ ది టీచర్ కాన్స్టిట్యుయెన్సీస్. సో టీచర్స్ ఎలెక్ట్ చేసుకుంటారు, అలాగే 5 members. అండ్ నామినేటెడ్ మెంబర్స్, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కెన్ నామినేట్ 8 members. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నర్ 8 membersని నామినేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ హోల్ ఇట్ ఈస్ 58. సో ఇలాగ ఈ 58 membersని లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎలెక్ట్ చేస్తారు. సో నా ఈ వీడియోలో మనం ఈ MLC మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చూసుకున్నాం. నా హియర్ ఐమ్ హ్యావింగ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ద క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ స్టేట్స్ హ్యావ్ బోత్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్? ఇండియాలో ఎన్ని స్టేట్స్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రెండు ఉన్నాయి? సో డ్రాప్ యువర్ ఆన్సర్ ఇన్ ది కమెంట్ సెక్షన్. అండ్ దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ time with another video. Signing off, your modern teacher.